ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి వార ప్రారంభంలో అంటే మీకు చతుర్థ స్థానంలో చంద్రుడు కాబట్టి వార ప్రారంభం చాలా నిదానంగా ఉండాలి. వారం మధ్యలో కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు వారాంతం కనబడుతున్నాయి. ఈ వారం చెప్పాలి అంటే గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి గురుడు లాభస్థానంలో ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాలైనా వీరు చక్కగా పూజించగలుగుతారు. అయితే రాశిలోనే రవి, బుధుడు, కేతువు అనే గ్రహాలు 3 ఉన్నాయి. ద్వితీయంలో కుజుడున్నాడు. అంటే వీరంతా పెద్దగా అనుకూలించేటువంటి గ్రహాలు కాదు. అంటే ప్రతి విషయంలో శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం మనం సాధించగలుగుతాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ వారపు మధ్యలో వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకి పరిభారం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి గుర్తింపు ఉంటుంది. ఆహ్వానాలు ఉంటాయి. సభలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అకాల భోజనము శ్రమ ఉంటాయి రాజకీయ నాయకులకి. ఇంకా వృత్తుల వారికి అంటారా, ఆర్థిక డెవలప్మెంట్స్ చాలా చక్కగా ఉంటాయి. వారికి కావాల్సినటువంటి డబ్బులు ఎక్కడున్నా కూడా వారి ఆర్థిక పరంగా మాత్రం ఇబ్బందులు అయితే రావు. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి వగేరాదులందరికీ కూడా వారపు ప్రారంభం నుండే క్రమేపీ అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహం ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఈ రాశి వారు ఉద్యోగస్తులకు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మిగిలిన రంగాల వారికి అనుకూలంగానే ఉన్నది. అయితే అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. శని భగవానుడిని బాగా పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. శని భగవానుడికి తైలాభిషేకాలు చేయాలి. అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క దేవాలయాల్లో నూనె పట్టుకెళ్ళిచ్చి ప్రతిరోజు దీపం కోసం నూనె ఇవ్వడం చాలా మంచిది. సంఖ్యల్లో 1 వాడాలి. మంచి ఫలితాలు ఉంటాయి.